అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి, ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనివ్వండి. కానీ నేను దగ్గరగా చూసేది నా కంటి ముందు జరుగుతున్న స్టోరీ ఒకటి చెప్తాను మీకు. నేను రోజు రెగ్యులర్గా ఇప్పుడు కూడా అదే సిట్టింగ్లో ఉన్నారు వాళ్ళు. ఎలా అంటే, ఒక అతను చిన్న సంసారాన్ని పెద్ద సంసారం చేసుకున్నాడు, పిల్లల్ని చదివించుకున్నాడు, చక్కగా ఉద్యోగాలు వచ్చినాయి, బాగున్నారు, వాళ్ళు బిల్డింగులు కట్టుకున్నారు, చక్కగా ఉన్నారు, పొజిషన్ అంతా బాగానే ఉంది, పర్వాలేదు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి ఇంటికి ఒక ఇద్దరు స్నేహితులు కొత్తగా యాడ్ అయ్యారు. అతనికి ఇతనితో ఒక 65 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళకు కూడా 65, 60 ఆ టైప్లోనే ఉంటారు. ఇద్దరు కూడా ఆ సాటి కులస్తులు, అతని కులమే వీళ్ళది కూడా. వాళ్ళు కూడా ఒక 5 ఎకరాలు ఒకళ్ళకి, 9-10 ఎకరాలు ఒకళ్ళకి, అలా పొలాలు ఉన్నవాళ్ళే ఉందాగా బాగానే ఉంటారు, పద్ధతిగానే ఉంటారండి. ఇతను కూడా పద్ధతిగానే ఉంటాడు. కానీ అంటే లెవెల్ పెరిగేటప్పటికి ఎదటి మనిషిని స్నేహాన్ని కూడా ఎలా వాడతారో అనేది చెప్తున్నాను మీకు. నేను రోజు వస్తారండి, పొద్దుట సాయంత్రం వాకింగ్కి వెళ్ళేటప్పుడు కలుస్తారు, పుట్టేప్పుడు వస్తారు, కూర్చుంటారు. రోజు రెగ్యులర్గా 2 పూటలో 2-3 గంటలు కూర్చుంటారు వాళ్ళు. ఆ కూర్చుంటే ఒకే ఒక కుర్చీ వేసుకుంటాడు గుమ్మలో, రెండో కుర్చీ పెట్టడండి అసలు. అతను ఒక కుర్చీయే పెట్టుకుంటాడు. ఆ భార్య వచ్చినా ఒక కుర్చీయే పెడుతుంది. ఆ ఉన్నవాళ్ళు ఇద్దరు ఎక్కడ కూర్చుంటారు తెలుసండి, కాళ్ళ దగ్గర కింద మెట్ల దగ్గరే కూర్చుని ఉంటారు. సపటాలా ఉంటుంది కదండి గట్టు, ఆ గట్టుకి ఆ గట్టు మీదే కూర్చుని ఉంటారు వీళ్ళు. అతనేమో కుర్చీలో కూర్చుంటాడు, ఆ కాళ్ళ దగ్గర వీళ్ళు కూర్చుంటారు. దేనివల్ల అలా వేస్తున్నాడో మనకేమన్నా అర్థమవుతుందండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చక్కగా ఆప్యాయతకి వెళ్ళేటోడికి మాట్లాడతాడు, కూర్చోమంటాడు, కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు, ఇంట్లో విషయాలన్నీ తెలుసుకుంటాడు, ఏమన్నా ఉంటే చెప్తాడు, బాగానే ఉంటారు. కానీ రెండో మనిషి కుర్చీలో కూర్చుంటే అతనికి ఇష్టం ఉండదు. అంటే అతని లెవెల్ తగ్గిపోద్ది అనుకుంటాడో ఏమనుకుంటాడో తెలియదు. ప్రతి ఓళ్ళని ఒరే ఎరా అంటాడు, ఆడవాళ్ళు వెళ్తున్నారనుకో తెలిసిన వాళ్ళు ఏమే అంటాడు. అంటే ఆ పిలుపులోను ఆ పద్ధతిలోనూ ఎంత తేడా చూసారా. ఎంత సంపాదించినా మనిషి విలువ అనేది సంపాదించుకోవాలి అంటాను నేను. సంపాదన కాదని ముఖ్యం, విలువ ఉండాలి. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, ఏడు చూడు ఎలా కూర్చోబెడుతున్నాడు అన్న దారింటి వెళ్ళేవాళ్ళు అంటారు, ఎప్పుడు పాదదాసుల్లాగా పాదాల దగ్గరే కూర్చుంటారేంటి వీళ్ళ కుర్చీ వేయరా అని. సాధారణంగా ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, స్టూలో కుర్చీ వేసి కూర్చోండి అంటారు కదండి. ఒకవేళ కుర్చీలు లేనివాళ్ళైనా స్టూల్ వేసి కూర్చోండి అమ్మా అంటారు. ఇప్పుడు మాకు గుడే మాది అయినా సరే ఒక బల్ల, పొడుగ్గా బల్ల ఉంటుంది కదండి, బల్ల ఒకటి ఉంటుంది, దాని మీద ఒక 4 కూర్చోవచ్చు. దాని పక్కన ఒక కుర్చీ వేస్తాను, ఆ కుర్చీలోని ఈ బల్ల మీద కూర్చుంటారు వచ్చిన వాళ్ళు. చాలా పోతే లోపల కుర్చీలు ఒక 6 డజన్ కుర్చీలు ఎప్పుడూ ఉంటాయి. అంటే డ్వాక్రా వాళ్ళు మీటింగ్లని అయ్యని మా గుళ్ళో ఖాళీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందని అడిగి పెట్టుకుంటారు. అంగన్వాడీ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి పెట్టుకుంటారని నేను ఎప్పుడు 10 కుర్చీలు స్టోర్ చేసి ఉంచుతాను అనమాట. ఆ కుర్చీలు వేసుకుంటారు. ఇప్పుడు అందరికీ మోకాళ్ళు బాధలు కదండి, ఆ కుర్చీల్లో కూర్చుని వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతారు రాసుకుని. అది సాటి మనిషిని గౌరవించటం ఎలాగా అనేది చెప్తాం కోసం చెప్తున్నానండి. మనం అగౌరవపరిచినట్టు ఉండకూడదు. మనం పిలిచినప్పుడు మన దగ్గర కూర్చున్నప్పుడు మనం కూడా వాళ్ళకి సాటి గౌరవం ఇవ్వాలి. ఏ కుర్చీలో కూర్చున్నప్పుడు ఇంకో కుర్చీ వేసుకుంటే లాస్ కాదు కదండి. 2 కుర్చీలు వేసుకుని కూర్చుంటే చక్కగా కూర్చుంటారు. వాళ్ళతో పాటు సమవుజ్జి కనుక వయసులోనూ అన్నింటిలోనూ సంతోషపడతారు. మరి ఎందుకు వాళ్ళు రోజు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. సొల్లి కబుర్లు ఎక్కువ చెప్తూ ఉంటాడు. ఆ సొల్లి కబుర్లకి వీళ్ళు అలవాటు పడిపోయి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. రోజు బాధ అనిపిస్తుందండి. మా అబ్బాయి కూడా తిడతా ఉంటాడు, ఎందుకమ్మా అలా పాదాల కాడ కూర్చుంటారు వాళ్ళు వెళ్ళి అనేసి. అలాగా చాలా అసహ్యమైన పనులు చేస్తూ ఉంటారండి. ఎంత సంపాదించే సుఖం ఏంటి, మంచి మనసు లేకుండా ఏమీ లేకుండా టీ పెట్టుకొస్తుందండి వాళ్ళ ఆవిడ. అతనికే ఎత్తుంది. ఇంకెవరికి అక్కడ ఎవరు కూర్చున్నా సరే మంచినీళ్ళు కూడా ఇవ్వరాడు. మాట తేనె పాకం కింద మాట్లాడతారు, తేనె పోసి నాకిచ్చారంటారు, ఆ టైపులో ఉంటాయి మాటలు. అంటే ఆ రకమైన మనుషులు మనస్తత్వాలు గలవాళ్ళు ఉన్నారని చెప్పడం కోసం మీకు నేను వీడియో చేశాను. వాళ్ళ మీద నాకు ద్వేషం ఇంకోటో కాదండి. నేను లిమిట్గానే ఉంటాను, మన పరిధిలో మనం ఉంటాను. నేను మెట్టి దిగి బయటికి కూడా వెళ్ళను, నాకు అలవాటు లేదు కూడా. ఎందుకంటే నా ప్రొఫెషన్ ఉండేది, అది చూసుకునేదాన్ని, లేకపోతే ఇంట్లో ఉండటం అలవాటు. ఇప్పుడు మా కోళ్ళు కూడా ఉంది కదా, మా వాళ్ళతోటి మాకే సరిపోద్ది, ఎవరింటికి వెళ్ళి కూర్చునే అలవాటు కూడా లేదు. కూర్చుంటాం కూడా చెడ్డండి ఇప్పుడు ఈ రోజులను పెట్టి. ఏమంటారు చెప్పండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకంగా ఉండాలండి. మనం ఉందాతనం పాడు చేసుకోకూడదు వెళ్ళి ఆడ పాదాల దగ్గర కూర్చుని. ఏమంటే సాటి మనుషులు, సాటి కులస్తులు, సమవుజ్జి అయిన బతుకులు అంత హీనంగా చూడకూడదు కదా. ఒకవేళ లేనోళ్ళైనా
మన దగ్గరికి వచ్చినప్పుడు పక్కన కుర్చీ వేసి కూర్చోండి అమ్మా అనాలి తప్ప ఆ రకంగా పెట్టకూడదు కదా. అంటే మర్యాద కోసం ఎలా చేస్తారు, మనుషుల్ని ఎలా వాడుకుంటారు అనేది చెప్తున్నాను అనమాట. చూసారండి ఎంత బాగుందో వరుస. మీకు ఏమనిపించింది చెప్పండి.